ఆమెకు ఏమైనా కల వచ్చిందంటే ప్రపంచం ఉలిక్కి పడుతోంది. ఆ కలలో ఏ ఘోరం జరిగితే అది జరగాల్సిందేనా అని వణికిపోతుంది. చివరకు ఆమె నిద్రపోకుండా ఉంటే బెటర్, ఎలాంటి కలలు కనకుండా ఉంటుందేమో అని కూడా అంటున్నారు. అంత భయపడుతున్న ఆవిడ పేరు తుత్సుకి, జపనీస్ మాంగా ఆర్టిస్ట్. ఈవిడను బాబా వాంగా అంటున్నారు. ఎందుకంటే ఈమె కళల్లో వచ్చిన వాటితో కొన్ని ఊహాగానాలు మాంగాతో బొమ్మలు వేసి కథలు రాసి పుస్తకాలు వేస్తుంది. అందులో రాసినవి జరిగిపోతున్నాయి. అదే ఇప్పుడు జనాలను భయపెడుతోంది. ఆమె జపాన్కు పెద్ద సునామీ వస్తుందని రాసింది. అది జూలై 5న కానీ రాలేదు. దాంతో అందరూ తూచ్, ఇది కూడా జ్యోతిష్యం లాంటిదే, ఒకసారి జరగొచ్చు జరగకపోవచ్చు అని లైట్ తీసుకున్నారు. కానీ జూలై 30న అదే జరిగింది. జపాన్కు సునామీ వచ్చింది. రష్యాలోని ఓ దీవిలో వచ్చిన భూకంపం ఎఫెక్ట్ పసిఫిక్ తీర ప్రాంతాలకు తాకింది. 38 దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ వచ్చింది, దెబ్బ కొట్టింది. కానీ తాత్సుకి చెప్పిందే జరిగింది. అది ఎలా అని చర్చ మొదలైంది. 1990లోనే ఈవిడ రాసిన పుస్తకం పేరు ద ఫ్యూచర్ కంట్రీ ఐ సా. ఇందులో 2011 మార్చిలో భారీ భూకంపం వస్తుందని రాసింది. అప్పుడెవరూ పట్టించుకోలేదు. కానీ నిజంగానే 2011 మార్చిలో భూకంపం, సునామీ వచ్చి జపాన్కు తీరని నష్టం చేశాయి. అప్పటి వరకు అగ్రదేశాల్లో ఒకటిగా ఉన్న జపాన్ ఆ తర్వాత పడిపోయింది, సంక్షోభంలో చిక్కుకుంది. అప్పటి నుంచే ఆవిడను బాబా వాంగా అనడం మొదలుపెట్టారు. తనకు వచ్చే కళల్లో కనబడిన వాటినే తాను రాస్తున్నట్లు తాత్సుకి చెబుతోంది. యాక్సిడెంటల్ గా ఆమె ఊహాగానాలు నిజమయ్యాయి, లేక నిజంగానే ముందే కళలో భవిష్యత్తు చూడగల శక్తి ఆమెకు ఉందా అనే చర్చ నడిచింది. తర్వాత 2021లో మరో పుస్తకం తెచ్చింది. ఇందులో 2025 జూలై 5న సునామీ వస్తుందని చెప్పింది. డేట్ తప్పింది, కానీ ముప్పు తప్పలేదు. కాస్త లేటుగా వచ్చింది అంతే. దీంతో మళ్ళీ సీరియస్ చర్చ మొదలైంది. బాబా వాంగా ఎలా చెప్పగలుగుతోంది? ఏదో భూకంపాలు, సునామీలు వస్తాయంటే జియోలాజికల్ అంచనాలు అని అనుకోవచ్చు. సరిగ్గా సంవత్సరాలు, నెలలు ఎలా చెబుతోంది? అది ఎలా సాధ్యమని నిపుణులు కూడా చర్చిస్తున్నారు. కొందరైతే ఇది జస్ట్ కోయిన్సిడెన్స్ అని, జపాన్కు భూకంపాలు కొత్త కాదని, దానికి తగ్గట్టుగా భూకంపాలు తట్టుకునేట్టుగా జపాన్ నిర్మాణం కూడా జరిగిందని, సునామీ అనేది 2011లో ఎక్స్పెక్ట్ చేయలేదని, ఇప్పుడు దానికి కూడా జపాన్ సిద్ధపడిందని వాదిస్తున్నారు. అందుకే ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అంచనాలు వేయవచ్చని, జియోలాజికల్ నాలెడ్జ్తో ఎంత కాలంలో రావచ్చు అనేది కూడా ఊహించవచ్చు అని అంటున్నారు. అయితే తాత్సుకి మాత్రం జియోలాజికల్ ఎక్స్పర్ట్ కాదు. కాకపోతే ఎవరో ఆమెకు ఆ విషయంలో సహాయపడుతున్నారని కొందరు భావిస్తున్నారు. అందుకే వాటిని ఆవిడ పుస్తకంలో రాస్తుందని అంటున్నారు. చూడాలి మరి బాబా వాంగా ఇంకెన్ని ఊహిస్తుందో, ఏ విపత్తులు వస్తాయని చెబుతుందో.